రంగంలో రాణించిన జయ జీవితం పూర్తిగా మారిపోయింది మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అని చెప్పాలి. ప్రముఖ నటుడు అన్నా డిఎంకే అధినేత ఎన్జి రామచంద్రన్తో పరిచయం జయలలిత లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. తమిళనాడుకు 1977లో ఎన్జి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత 1982లో అన్నా డిఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచెందూరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అయితే 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. వాక్చాతుర్యం, రాజకీయాలపై ఎంతో పట్టున్న జయలలిత రాజ్యసభలో అన్నా డిఎంకే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. జయలలిత రాజకీయ గురువు ఎన్టీఆర్ అయినా ప్రభుత్వ వ్యవహారాల్లో తనకున్న సమయంలో పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండేందుకు ప్రచార కార్యదర్శిగా నియమించారు. జయలలితను అన్నా డిఎంకే ప్రచార కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. తన ప్రసంగాలను వీడియోగా చిత్రీకరించి ఒక వ్యక్తి కావాలని జయ అప్పటి కలెక్టర్ చంద్రలేఖను కోరటంతో తన వద్ద ఆయాగా పనిచేస్తున్న శిష్యులను జయకు పరిచయం చేశారు చంద్రలేఖ. అతి తక్కువ సమయంలోనే వారి పరిచయం స్నేహంగా మారింది. రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలోనే తనపై పార్టీ వ్యతిరేక శక్తుల నుంచి తప్పించారు. ఇలా జయకు దగ్గరైన శశికళ సినిమా వీడియో క్యాసెట్లను కూడా జయకిస్తూ ఉన్న క్రమంలో వారి పరిచయం స్నేహంగా మారింది. రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఆ సమయంలోనే తన పార్టీ వ్యతిరేకాల నుంచి వస్తున్న ఒత్తిడులను ఆ పార్టీ నుండి తప్పించారు. ఆ ఒత్తిడి నుంచి శశికళ స్నేహం బయటపడిందని అంటారు. అయితే ఎన్టీఆర్ ఉన్నంత వరకు పార్టీలో జయాహవా నడిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణంతో జయలలిత ఒంటరైంది. అయితే అప్పటికే తమిళ రాజకీయాలను అవపోషణ పట్టిన జయలలిత గంభీర వదనంతో ఎన్టీఆర్ భౌతిక కాయం వద్ద కృంగిపోకుండా నిలబడగలిగింది. అయితే ఎన్టీఆర్ కుటుంబం ఆమెను వెలివేసినట్లు చూసింది. అప్పటికే ఆమెను పక్కన పెట్టాలనుకున్న కొంతమంది పార్టీ మెంబర్లు మృతదేహం దగ్గర నుంచి లాగి పారేశారు. ఎంతగానో అవమానించారు. ఎన్టీఆర్ వారసురాలుగా ఆయన మూడవ భార్య జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కింది. జయ మాత్రం తానే ప్రకటించుకొని సగం మంది తన వైపు తిప్పుకుంది. పార్టీ చీలి రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ లేని అన్నా డిఎంకే ఓడిపోయింది. కానీ 27 మంది ఎమ్మెల్యేలతో జయ ప్రతిపక్ష నాయకురాలిగా ఎదిగింది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఆమె సత్తాను చూసి తమ నాయకురాలిగా అంగీకరించారు అన్నా డిఎంకే నేతలు. ఒంటరిగా మొదలై వందలుగా ఎదిగి వద్దన్న పార్టీని వెనక్కి తిప్పుకొని 1989లో తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్టీఆర్ తో అంతమైపోతుంది అని అనుకున్న అన్నా డిఎంకే నేతలకు మింగుడు పడలేదు. మార్చి 27, 1989 తమిళనాడు రాజకీయాన్ని మలుపు తిప్పింది. జయ రాజకీయ ప్రస్థానానికి బలమైన అడుగుపడింది కూడా ఆ రోజే. నిండు సభలో ద్రౌపదికి వస్త్రాభరణం జరిగితే కౌరవ సామ్రాజ్య పతనానికి ప్రతినప్పు ఉన్నట్లే జయ కూడా అసెంబ్లీలో అదే రేంజ్ లో సవాల్ ఇస్తారు. డిఎంకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు జయ అభ్యంతరం చెప్పారు. డిఎంకే ఎమ్మెల్యేలు సభను కౌరవ సభగా మార్చేశారు. ఆమె చీర పట్టుకు లాగారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన జయ ఇంత అవమానం జరిగిన సభలోకి తాను మళ్లీ అడుగు పెడితే సీఎం గానే అడుగు పెడతానని, డిఎంకే కరుణానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చింది. అవమానాన్ని అవకాశంగా మలుచుకున్న జయకు తమిళనాడు ప్రజల అండదండలు దక్కాయి. రాష్ట్రమంతా సుడిగాలిలా తిరిగింది. ఆ సమయంలోని జయలలిత నివాసమైన పోలీస్ గాడిలోనే ఉంటూ శశికళ ఆమె ఆంతరంగికాలుగా మారిపోయారు. జయ ఆడంబర జీవితంలోనే కాదు, కష్టాలలో కూడా శశికళ అండగా నిలిచారు. చిన్ననాటి నుండి దృఢ సంకల్పం కలిగిన జయ పడిలేచిన కిరటాల మాదిరి దూసుకుపోయారు. తమిళనాడు రాజకీయ చరిత్రలకు తనకంటూ ఒక అధ్యాయాన్ని మిగుల్చుకున్నారు. పార్టీ అధినేత్రిగా మారిన తర్వాత 1991 ఎన్నికల్లో అన్నా డిఎంకే కాంగ్రెస్ పార్టీల కూటమిగా ఏర్పడ్డాయి. రాజీవ్ గాంధీ హత్యతో వెల్లువెత్తిన సానుభూతి పవనాలు ఎల్టీటీడీలో డిఎంకేకి మద్దతు ఇవ్వడం, తమిళ ఓటర్ల ఆగ్రహం జయలలితకు కలిసి వచ్చింది. అన్నా డిఎంకే ఘన విజయం సాధించింది. గతంలో తనని వ్యతిరేకించిన సీనియర్ల మద్దతుతోనే జయ తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఘోర ఓటమి చవిచూశారు జయలలిత. 2001లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత అమ్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆ ఎఫెక్ట్ 2004 లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 39 స్థానాల్లో డిఎంకే కాంగ్రెస్ కూటమి అన్నా డిఎంకేని చిత్తుగా ఓడించింది. 2006లో జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే మళ్లీ అధికారాన్ని కోల్పోయింది. అయితే 2011లో మళ్లీ జయ అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుంచి
సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి వాటిని పక్కాగా అమలు చేశారు. దీంతో తమిళనాడులో ఏ పార్టీకి వరుసగా 2 సార్లు అధికారం ఇవ్వని రికార్డును జయ చెరిపేశారు. 2015లో జరిగిన ఎన్నికల్లో గెలుపుని సత్తా చాటారు. 1991లో అన్నా డిఎంకే అధినేతగా మారిన తర్వాత రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. ప్రత్యర్థులను తన ఎత్తుగడలతో గడగడలాడించేవారు. తమిళనాడు ప్రధానంగా డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ అయితే జయ కరుణానిధి మధ్య రాజకీయ వైరం కాస్త ఎక్కువయ్యి వ్యక్తిగత శత్రుత్వంగా రూపాంతరం చెందింది. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు కేరాఫ్ గా మారిపోయింది. అసెంబ్లీ సాక్షిగా డిఎంకే ఎమ్మెల్యేలు జయలలిత చీర పరామర్శిస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు పురిచితలై నిద్రపోలేదు. తాను అధికారంలోకి వచ్చాక కరుణానిధిపై కేసు పెట్టించిన జయ అర్ధరాత్రి ఆయన ఇంటికి పోలీసులను పంపి అరెస్టు చేయించింది. ఈ ఘటనలు తమిళ రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయాలుగా మిగిలిపోతాయి. ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత్రి, ప్రతిపక్ష నేతగా జయలలిత 100కు 100 మార్కులు సాధించారు. ఇక పార్టీలో ఆమె చెప్పిందే వేదం, ఆమె మాటే శాసనం. అమ్మ మాటకు ఎదురు చెప్పే సాహసం చేసిన వారెవరూ లేరు. అన్నా డిఎంకేలో కార్యకర్తలు ఆమె దేవతగా భావిస్తారు. అమ్మ ఎదురుగా నిలబడి మాట్లాడిన వారు కూడా పార్టీలో ఒక్కరు కూడా కనిపించరు. అయితే ఈ వైఖరి కారణంగా జయలలిత నియంత అని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. జయతో కఠినంగా వ్యవహరిస్తే జయ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అంత మృదు స్వభావి, పేదల పక్షపాతి. పేద ప్రజల బాగోగుల కోసం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎంతో కృషి చేశారు. ఈ కారణంగా జయలలితను ఆ రాష్ట్ర ప్రజలు అమ్మగా సంబోధిస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో, రాజకీయాల్లో మార్పులకు కారణమైన జయను విప్లవ వనితగా భావిస్తారు, పూజిస్తారు. అమ్మ పేరుతో జయలలిత ప్రకటించిన పథకాలు పేద ప్రజలకు వరంగా మారాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకాలను ఆదర్శంగా తీసుకొని ఈ తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో జయ చక్రం తిప్పారు. కాంగ్రెస్ తో సహా ఎన్డీఏతో పొత్తులు పెట్టుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్రానికి కావలసిన పనులు చేయించుకున్నారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి సంచలనం సృష్టించారు. దీంతో వాజ్పేయి సర్కార్ ఒక్క ఓటు తేడాతో అధికారం కోల్పోయింది. రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కేంద్రంలో ఉన్న సర్కార్తో జయ జతగట్టేవారు. అమ్మా అమ్మా అంటూ తన చుట్టూ తిరిగిన సమీప బంధువు సుధాకర్ ను దత్తత తీసుకున్న తర్వాత అది ఆనక పార్టీలను జయలలిత వ్యవహారాలను మించిపోతున్నాడు అనే కోపంతో దత్తతను విరమించుకున్నట్లు ప్రకటించారు. తర్వాత సుధాకరన్ పార్టీ కార్యక్రమాల్లో గాని, పోలీస్ గార్డు ఛాయల్లో గాని కనిపించలేదు. అంతేకాదు ఆయన వద్ద హెరాయిన్ ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 1996లో డిఎంకే ప్రభుత్వ హయాంలో అక్రమాస్తుల కేసుల విషయంపై జయలలిత జైలుకు వెళ్లారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. నేను ఎక్కడికైతే వెళ్లానో నా ప్రత్యర్థుల్ని కూడా అక్కడికే పంపిస్తాను అని బహిరంగంగా జయ శపథం చేశారు. 2001లో జయ సీఎం అయ్యారు. జయ అన్నట్లుగానే కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేయించి జైలుకు పంపించారు. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడు ఎవరంటే చిన్నపిల్లలు సైతం చెప్తారు, పన్నీర్ సెల్వం అని. ఈయనను ఆమె పలుమార్లు సీఎం చేసింది. కానీ ఈయన కొంచెం ఓవరాక్షన్ చేశాడని తెలియడంతో ఆయన ఒక రోజు పాటు జైలు వద్ద పడికాపులు కాచేలా చేశారు. పన్నీరు సెల్వం ని సీఎం చేశాక ఆయన ఓ రాత్రి పార్టీ చేసుకున్నారు. ఆ సంగతి జైల్లో ఉన్న అమ్మకు తెలిసింది. తర్వాత పన్నీరు సెల్వం అమ్మను చూడడానికి జైలుకు వచ్చారు. అప్పుడు ఆయనపై అలిగిన అమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పన్నీరు సెల్వం ని జైలు చుట్టూ తిప్పించారు. చివరికి సాయంత్రానికి కరుణించి మాట్లాడి పంపించారు. ఇక జీవితంలో శశికళ ఒక భాగం అయిపోయింది. అమ్మకు జరిగే అన్ని మర్యాదలు చిన్నమ్మకు కూడా జరగడం 2001 నుంచి మొదలైంది. 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు శశికళ కుటుంబ సభ్యుల రాకపోకలు మొదలయ్యాయి. దీంతో జయలలిత శశికళను కూడా పోలీసెస్ గార్డెన్ నుంచి బయటకు పంపేశారు. శశికళతో గాని ఆమె కుటుంబ సభ్యులతో గాని ఎవరు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని పార్టీ శ్రేణులు హెచ్చరించాయి. ఈ సందర్భంలో కూడా జయపై శశికళ ఎలాంటి ప్రతిఘటన ధోరణి ప్రదర్శించలేదు. తన వారిని కూడా ప్రదర్శించనీయలేదు. ఇతర పార్టీ నేతలతో కూడా సంబంధాలు పెట్టుకోలేదు. అందుకేనేమో శశికళను విడిచి జయలలిత ఎక్కువ కాలం ఉండలేకపోయారు. శశికళను మళ్ళీ పోలీస్ గార్డెన్ కు పిలిపించుకున్నారు. నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను అని బహిరంగంగానే జయ అన్నారు. జయలలిత 2016 సెప్టెంబర్ 20వ తేదీన ప్రజల ముందుకు వచ్చారు. ఆ తర్వాత 2 రోజులకే ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆ రోజు జయలలిత చెన్నై విమానాశ్రయం మెట్రో స్టేషన్ కొత్త లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాధాకృష్ణన్తో పాటు పాల్గొన్నారు. అప్పటికే జయలలిత ఆరోగ్యం క్షీణించిందని ఆమెను వీల్ చైర్ లో కార్యాలయానికి తీసుకొచ్చారని చెప్తారు. ఆ తర్వాత 2 రోజులకే అపోలోలో చేరారు.
తర్వాత అపోలో ఆసుపత్రిలో 75 రోజులు వైద్యం జరిగిన జయలలిత డిసెంబర్ 5, 2016లో కన్ను మూసిన వార్త తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. తమిళనాడు ప్రజలు అమ్మగా పిలుచుకునే జయలలిత కోసం ప్రజలు రోదనలు వినిపించాయి. అలా నటిగా ఎదిగి రాజకీయాల్లో ఉత్థాన పతనాలు చవిచూసిన జీవితంలో ఆ ధైర్యమే ఆమెకు తోడుగా నిలిచింది. జయలలిత సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ విజయాన్ని సాధించి తమిళనాడులోనే కాకుండా యావత్ భారతదేశంలో విజయ కిరీటాలను అందుకున్న వీర వనిత జయలలిత అని మనం కొనియాడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.